కేంద్రంలో మూడవసారి అధికారాన్ని చేపట్టబోతోంది ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమి. ఇంతవరకు కూడా రెండు ఎన్నికలు చూసుకున్నట్లయితే 2014, 19 తర్వాత ఇప్పుడు 2024లో కూడా ఈ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది నరేంద్ర మోడీ గవర్నమెంట్. సో మొత్తానికి నిన్న జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత అంతా కూడా ఇప్పుడు కేంద్రంలో ఏం జరగబోతోంది, నరేంద్ర మోడీ ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఉండబోతున్నారు, మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి, ఇటు ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగబోతుంది, దీనిపైన అయితే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు మూడవసారి ఇప్పుడు మీరు కేంద్రంలో మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు ప్రజలు ఇచ్చిన ఇంతటి ఘన విజయాన్ని? ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ దేశం గెలవాలి, ప్రజలు నిలబడాలి, మోదీ రావాలి, మోదీ కావాలి అని చెప్పి ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మూడోసారి 1962 తర్వాత మరి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రధానమంత్రి కావడం అనేది. అంతకుముందు నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన సందర్భంలో కూడా ఆ రోజు కూడా ఓట్లు సీట్లు తగ్గినాయి. ఇవాళ కూడా సీట్లు కొద్ది తగ్గినాయి, ఓట్లలో పెద్ద తేడా లేదు. కాబట్టి చాలా స్పష్టంగా మోదీ గారి యొక్క సంకల్పం వికసిత్ భారత్, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలా, ఈ దేశం మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధిని వేగవంతం చేసి పేదల సంక్షేమానికి పాటుపడాలి. తీసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా ఈ యొక్క కూటమి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ రకంగా మంత్రివర్గం కూర్పు, ప్రమాణ స్వీకారం అన్నీ కూడా మోదీ గారు మరి ముఖ్యులతో సమావేశం నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఘనమైన విజయాలు అయితే సాధించుకున్నారు. ఇటు తెలంగాణలో 8 స్థానాలు, ఒకవైపు కాంగ్రెస్ 8 సాధిస్తే బీజేపీ కూడా 8 సాధించింది. మీరు తెలంగాణ రాష్ట్రం గురించి ఏం చెప్పబోతారు? తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీది రాజకీయంగా తేలిపోతుంది. బీఆర్ఎస్ కనుమరుగైపోయింది. ప్రజలు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు పార్లమెంట్లో కూడా వారికి తగిన శిక్ష, వారు చేసిన పాపాలు. ఇవాళ కేసీఆర్ ఏ తప్పిదాలు చేశారు, నియంతృత్వం, అహంకారం, మరి కక్ష సాధింపు చర్యలు, అవినీతి, అదే పంత అక్కడ జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే శిక్ష ప్రజలు వేశారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో పాలకులు మేమేదో బాసులమని చెప్పి వివరిస్తే ప్రజలు మరి సైలెంట్గా ఇచ్చే తీర్పు ఏదవుతుందో తేలిపోతుంది. అందుకని ప్రజలు పాలకులు కాదు, సేవకులనే భావనతో మోదీ గారు నేను ప్రధాన సేవకుడు అంటాడు, కానీ నేను ప్రధానమంత్రి పాలకుడు అని చెప్పి ఏనాడు వాడు వివరించలేదు. ఆ దర్పణం కూడా వారికి కనపడలేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ 2 రాష్ట్రాల్లో వారికి ప్రజలు సరైన శిక్ష విధించారు. ఖచ్చితంగా తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలో రావడానికి ఈ ఫలితాలు మాకు బాట వేసేయడంలో ఎటువంటి మనకు అతిశయోక్తి లేదు. మరి ఒకవైపు ఆంధ్రాకు సంబంధించి చూసుకున్నట్లయితే బీజేపీ తీసుకున్న ఈ 10 స్థానాలైనా నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలు కావచ్చు అన్నీ కూడా ఘనంగా జరిగాయి. ఒకవైపు మొదటి సభలో జగన్ పైన ఎటువంటి విమర్శలు చేయకపోయినా మోదీ అన్నారు. అప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా టార్గెట్ మోడీగా వచ్చారు. తర్వాత సభల నుంచి జగన్ పైన మోడీ టార్గెట్ చేస్తూ కూడా వెళ్ళారు. ఇప్పుడు ఫలితాల్లో కూడా బీజేపీ 10లో 8 స్థానాలు గెలిచింది. సో మీరు బీజేపీ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మీ అడుగులు పడుతున్నాయి, మరి ఏ విధంగా చూస్తారు సార్? ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఒక కూటమిగా ఏర్పడాలని జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజకీయంగా ఆ వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా ఆ స్వస్తి పలకాలని ఒక ఆలోచనతోనే బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురి కలయికలతో ఆ పొత్తు ఏర్పడ్డది. 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో మోదీ గారైనా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అదే దృక్పథం పనిచేశారు. ప్రజలు కూడా అది వారు కోరుకున్నారు. ఆ ప్రభుత్వం పోవాలి, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావాలని ఆ దిశనే ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ కూడా అందరితో సమన్వయం చేసుకొని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పోటీ చేసేది 10 స్థానాలైనా లేదా 6 ఎంపీలైనా కాకుండా మొత్తం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 175 మంది గెలవాలి, 25 ఎంపీలు గెలవాలనే ఆలోచనతోనే బీజేపీ, మోదీ గారు ఆ ఎన్నికలు ప్రచారం చేశారు. సార్ ఈరోజు ఎన్డీఏ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఇప్పుడు ఈ సమావేశాలకు వస్తున్నారు. మరి ఈ సమావేశాల్లో వీరికి ఎటువంటి ప్రాధాన్యత ఉండబోతుంది? తినబోయే ముందు రుచెందుకు, సమావేశం తర్వాత అన్నీ కూడా విషయాలు మీడియాకు వెల్లడిస్తారు. అవి కూటమి
ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి సభ్యులందరూ కూడా మోదీ నాయకత్వంలో వాళ్ళు కలుస్తూ ఉన్నారు. మోదీ నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. కాబట్టి అది ఈ యొక్క సమావేశం తర్వాత అన్ని విషయాలు కూడా మీడియాకు తెలియజేయడం జరుగుతుంది. సార్ ఫైనల్గా ఇప్పుడు అందరి కళ్ళు అందరి టార్గెట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న 16 స్థానాలు కావచ్చు, జేడీయూ నితీష్ కుమార్ దగ్గర ఉన్న 12 స్థానాలు కావచ్చు, ఒడిశాలో 1 స్థానం కావచ్చు, ఈ స్థానాలపైన ఇటు ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమి నేతలందరూ కూడా దీనిపైన టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని వారు ఏర్పాటు చేయడానికి కూడా కసరత్తులు అయితే జరుగుతున్నట్టు ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి బీజేపీ నేతగా మీరు ఏం సమాధానం ఇవ్వబోతారు? వారు ఎన్డీఏ కూటమిలో సభ్యులు, వారు బాహాటంగా నిన్న కూడా మేము ఎన్డీఏలో కొనసాగుతామని ఉదయం కూడా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రకటించారు. ఇవన్నీ కూడా కల్పితాలు, ఊహాజనితమైనటువంటి మరి ఆ పగటి కళలు ఎన్డీఏ కూటమి వారు కంటున్నారు. అది జరిగే పని కాదు. ఖచ్చితంగా ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా అందరూ కలిసి కూటమిగా ఏర్పడ్డారు. కాబట్టి అది నెరవేర్చడానికి అందరు కలిసిగానే ముందుకు పోతారు. ఇది మొత్తానికి 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్యమైన రీతిలో దేశ రాజకీయాలు అయితే మారుతున్నాయి. ఇక దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇటు బీజేపీతో వచ్చే పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాం. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరింత దశగా ముందుకు వెళ్ళబోతోంది. ఇటు మేము తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా సంఖ్య పెంచుకుంటున్నాం. మేము రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా లక్ష్మణ్ గారు చెప్పిన పరిస్థితి చూసుకోవచ్చు. మరోవైపు ఇటు ఇండియా కూటమి అనుకున్న ఆశలన్నింటినీ కూడా గల్లంతులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలకి మద్దతు ఇచ్చేది లేదు. కేవలం ఎన్డీఏ కూటమిలో మాత్రమే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే జేడీయూ నితీష్ కుమార్ కావచ్చు ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతారంటూ కూడా వచ్చిన మాటలకైతే సమాధానం అయితే ఇచ్చారు. సో మొత్తానికి ఇది ఎన్డీఏ కూటమి 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. జూన్ 5వ తేదీన ఈ అఖిలపక్ష ఈ టీంలన్నీ కూడా సమావేశం అయిన తర్వాత దీనిపైన ఒక స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.